అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి మార్గశిర మాసంలో మనము మొదటి వారం అయితే చేసేసుకున్నామండి గురువారం వ్రతం అనేది. అయితే ఈ డిసెంబర్ 21వ తేదీన మనకి రెండవ గురువారం అయితే రాబోతోంది. అయితే చాలా మందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి కదండి. ఆ డౌట్స్ కోసమే నేను వచ్చాను. మొదటిగా అయితే నైవేద్యం మన విషయానికి వస్తే నైవేద్యం అనేది మనము మొదటి వారం అయితే పులగం అనేది పెట్టాము. రెండవ వారం అయితే వేరేది పెట్టాలండి. అదే ఈ అట్లు తిమ్మనము. తిమ్మనము అంటే వినడానికి వెరైటీగా ఉన్న చాలా మంచి ట్రెడిషనల్ వంట అండి, పాతకాలం నాటి వంట. ఈ వంటని ఈ నైవేద్యాన్ని ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో అనేది చేశాను. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లేకుంటే మీరు ఛానల్లోకి వెళ్ళి చూసినా ఇవాళ నేను అప్లోడ్ చేశాను కాబట్టి మీరు ఈజీగా అయితే కనుక్కోవచ్చు. అయితే ఈ నైవేద్యం విషయానికి వస్తే మేము ఆల్రెడీ మొదటి వారము మాకు కొన్ని కారణాల వల్ల చేయలేదండి. అయితే ఈ వారం మేము మొదలు పెట్టాలి అనుకుంటున్నాము. అలాంటి వాళ్ళం ఏం చేయాలి అంటే మీరు డైరెక్ట్గా ఈ తిమ్మనము అట్లు అనే నైవేద్యమే పెట్టాలండి. ఎందుకంటే మీరు మొదటి వారం చేయలేదు కాబట్టి ఆ మొదటి వారం లెక్కలోకే వెళ్ళిపోతుంది. ఇది రెండవ వారం కాబట్టి మీరు అట్లు తిమ్మనం అనేది పెట్టాలి. మీరు ఇలా చేసుకుంటూ 3 వారాలు కానీ 2 వారాలు కానీ కనీసం 1 వారం కానీ అలాగే పుష్యమాసంలో అమ్మగారింటి కోసం 1 వారం అయితే చెయ్యాలండి. కాబట్టి మీరందరూ కూడా చెయ్యని వాళ్ళు, చేసిన వాళ్ళు అంటే మొదటి వారం చేసిన వాళ్ళు, అలా చేయని వాళ్ళు కూడా అట్లు తిమ్మనం అనేది నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈ నైవేద్యము ఎప్పుడు కూడా నెయ్యితో చేసే ఉండాలండి. అట్లు అంటే దోశలు కదండి, ఆ దోశలు కూడా నెయ్యితోనే కాల్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. చాలామంది పాపం చెప్పారు మేము నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని అందరికీ ప్రసాదంగా పంచామండి అని. కానీ ఈ వ్రతంలో చేసే అమ్మవారి పూజకు మాత్రం మీరు పెట్టిన నైవేద్యం అనేది మనము ఇంట్లో మాత్రమే తినాలి. మిగిలిన పక్కన పెట్టేసి ఆ దేవుడి గదిలో పెట్టకుండా దానిని అందరికి కూడా పంచి పెట్టాలండి. ఇదండి ఇవాల్టి వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నియమాలన్నీ కూడా ఒక వీడియో అనేది చేశాను. ఆ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే గడప పూజ చేసుకోవాలండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మీరు పూజ చేసేంత వరకు ఉదయం అనేది ఉంటే చాలు. మీ పూజ అనేది 7 నుంచి 8 లోపు అయ్యేటట్టు చూసుకోండి. ఇంకా వీలైతే 6 గంటల లోపు పూర్తి చేసుకున్నా కూడా చాలా మంచిదండి. అలాగే ఈ రోజున వ్రతం ఈ పూజ అని చేసేవాళ్ళు తలకి నూనె రాయకూడదు, చిక్కు తీసుకోకూడదు, తలలో దువ్వాన పెట్టకూడదు, అద్దం చూడకూడదు. పూజ అయ్యేంత వరకు, పూజ అయిన తర్వాత కూడా నూనె అనేది పెట్టకూడదండి. బ్రహ్మచార్యం పాటిస్తే చాలా మంచిది. అలాగే తలకి షాంపూ లేకుండా తలస్నానం అనేది చేయాలి. అంటే బుధవారం రోజునే తలస్నానం అనేది చేసేసి ఆ రోజున అంటే గురువారం రోజున మామూలు స్నానం అనేది తలకి నీళ్ళతో చేసుకోవాలి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన ఆధ్యాత్మిక భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.